ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము 89వ కీర్తన 21వ చరణమై ఉన్నది. ఆ వాగ్దాన చరణ భాగాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన చరణ భాగము ఈ విధంగా రాయబడి ఉన్నది. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండునని దేవుడు దావీదునకు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజ్రాయుడైన యాతాను దావీదును గురించి దేవుడిచ్చిన వాగ్దానములను ఈ కీర్తనలో ప్రస్తావించినట్లు మనకు కనబడుతుంది. దావీదుని దేవుడు కనుగొన్నాడు, అతన్ని అభిషేకించాడు, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు ప్రకటించిన సమయంలో దేవుడిచ్చిన వాగ్దానాల్లో భాగంగా ఒక వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. దావీదునకు దేవుడు చేసిన ఈ వాగ్దానంలో మనం చూస్తున్నప్పుడు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని చెయ్యి కార్యములు మనం చూస్తే మనుషుల శక్తి ద్వారా సాధ్యము కానివి దేవుడు తన చెయ్యి ద్వారా, తన హస్తము ద్వారా జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో దేవుడు తన చేతితో మన జీవితంలో నడిపించే దేవుడని దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి అధికారము గల చెయ్యి, ఆయన చెయ్యి అద్భుతములు చేసేది, ఆయన చెయ్యి అసాధ్యములను సాధ్యపరిచేదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానంలో మనం చూస్తే ఎడతెగక అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని చెయ్యి దావీదునకు ఒకరోజు తోడైనడము కాదు, లేకపోతే నెల రోజులని కాదు, సంవత్సరం అని కాదు, అవసరమైనప్పుడు మాత్రమే అని కాదు, కానీ నిరంతరము అంటే నిత్యము దేవుని చేయి దావీదునకు తోడై ఉండునని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని చేయి అతనికి తోడుగా ఉంటాదని, ప్రతి యుద్ధంలో దేవుని చేయి దావీదునకు అద్భుత విజయాలు కలుగు చేస్తుందని, దావీదు రాజ్యంపై, అతని జీవితంపై అద్భుతంగా అదృశ్యంగా పనిచేసే రక్షణ కవచంగా దేవుని చేయి ఉంటుందని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే మనుషులకు అసాధ్యమైనవి దేవుని చేయి మాత్రమే చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే యెహోవా బాహుబలం వలన, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్ కార్యముల వలనను ఐగుప్తులో నుండి రప్పించినట్లు అని మనకు కనబడుతుంది. అంటే దేవుని హస్తము, దేవుని చేయి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను రప్పించినట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుండి 14లో మనం చూస్తే యుద్ధములో యెహోషువకు దేవుని చేయి తోడై ఉండడాన్ని బట్టి అతడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి సూర్యుడు నిలిచిపోయేటట్లు దేవుడు చేసి దేవుడు సంపూర్ణ విజయాన్ని ఆనాడు యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే గిద్యోనుకు దేవుని చేయి తోడై ఉండడాన్ని బట్టి 300 మంది సైన్యముతోనే మిద్యానీయులను జయించినట్లు మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే దానియేలుకు దేవుని చేయి తోడై ఉండడాన్ని బట్టి సింహము నోళ్లు మోయించబడి సింహాలు ఏ విధంగా దానియేలుకు హాని చేయకుండా దానియేలు సురక్షితంగా పైకి తీయబడినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24 నుండి 27లో మనం చూస్తే షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారికి దేవుని చేయి తోడై ఉండడాన్ని బట్టి అగ్ని వారిని ఏమీ చేయకుండా, అగ్ని వారిని తాకకుండా దేవుడు సురక్షితంగా క్షేమంగా వారిని బయటికి తీసుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని చేయి దావీదునకు తోడై ఉండడాన్ని బట్టి బలశూరుడైన యుద్ధ పరాక్రమశాలి అయిన గొలియాతును దావీదు సులభంగా జయించినట్లు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మరి మేము దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు దావీదునకు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు వీక్షిస్తున్న మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని హృదయాన్ని ఎరిగి
దేవుని ఉద్దేశంలను సఫలపరిచిన వ్యక్తిగా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు వలె దేవుని హృదయానుసారులుగా మనం బ్రతుకుతామో, దావీదు వలె దేవుని హృదయాన్ని ఎరిగి దేవుని ఉద్దేశములను సఫలపరిచేవారిగా మనం జీవిస్తామో, అసాధ్యాన్ని సాధ్యము చేసే దేవుని చేయి, బలహీనులను బలవంతులుగా మార్చే దేవుని చేయి, శత్రువుల యోచనలను చెదరగొట్టే దేవుని చేయి, మూసుకుపోయిన ద్వారములను తెరిచే దేవుని చేయి, విజయాలిచ్చే దేవుని చేయి, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతములు చేసే దేవుని చేయి, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఎడ్యుకేషన్లో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు చేస్తున్న సేవా పరిచర్యలో కావచ్చు, అద్భుతంగా దేవుడు తన చేయి నీకు తోడుగా ఉంచి అద్భుతంగా నిన్ను ముందుకు నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చేయి తోడై ఉండడాన్ని బట్టి దేవుని భక్తులు అనేకమైన అద్భుతాలు చూసినట్లు ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండనని. దేవుని చేయి దావీదునకు తోడై ఉండడాన్ని బట్టి అతడు వెళ్ళిన ప్రతి యుద్ధంలో అద్భుత విజయాలు చూస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఎప్పుడైతే దావీదు వలె దేవుని హృదయానుసారులుగా మనం బ్రతుకుతామో దేవుని చేయి మనకు తోడై ఉంటుంది. దేవుని చేయి నిత్యము మనకు తోడై ఉండి, దేవుని చేయి ప్రతి ప్రయత్నాల్లో మనకు తోడై ఉండి అద్భుత విజయాలు మనకు అనుగ్రహించేదై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకంగా నేను కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆనాడు దావీదునకు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ చేయి అద్భుతములు చేసేదని, అసాధ్యములను సాధ్యపరిచేదని, అద్భుతముల ద్వారా ముందుకు నడిపించేదని మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దావీదు వలె హృదయానుసారులుగా మేము బ్రతికినప్పుడు ఎడతెగక నీ చేయి మాకు తోడుగా ఉంచుతానని మీరు ఇచ్చిన ఈ వాగ్దాన మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయమని, వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలు మీరు దీవించండి, తలపెట్టే ప్రయత్నాల్లో సఫలతను, విజయాలు అనుగ్రహించండి ప్రభువా. ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి, సకల సమృద్ధితో వారిని ముందుకు నడిపించమని, నీ సమాధానాన్ని వారికి అనుగ్రహించమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.